సో ప్రెజెంట్ అమిత్ షా మాత్రం అటు పవన్ కళ్యాణ్‌కి, అదే విధంగా చంద్రబాబు నాయుడుకి ఇద్దరికీ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడెప్పుడు విడిపోతారా అని చెప్పేసి ఎంతోమంది కాపు కాసుకొని కూర్చుంటుంటే అగ్గికి ఆజ్యం పోసినట్టుగా టీడీపీ వాళ్ళేమో మాకు నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా కావాలని చెప్పేసి అనడము సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. అక్కడ జన సైనికులు కూడా సరే మీరు డిప్యూటీ సీఎం తీసుకోండి, మాకు సీఎం ఇవ్వండి అని వాళ్ళు. ఈ గొడవ ఇంకొంచెం ఎక్కువైతే అది రాజకీయాల పైన ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా ఆల్రెడీ స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ కి హెచ్చరించాలనే బదులు ముఖ్యంగా మెయిన్ గా చంద్రబాబు నాయుడుకి హెచ్చరించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఎన్డీఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ ని ప్రారంభించడానికి అమిత్ షా రావడం జరిగింది. సో అక్కడ వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు అంబట్రామ్ ఏం చెప్తున్నాడంటే వైసీపీ నేత, సో ఆయన ఎట్లా అంటే చంద్రబాబు నక్క వినయం చూపిస్తున్నాడు. ఇంతకుముందు ఇదే అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు రాళ్ల దాడి చేశారు. సో ఆయన ముందు ఈ విధంగా మాట్లాడుతున్నాడు తప్ప ఇంతకుముందు ఈ బుద్ధి ఎక్కడ పోయిందని అదే విధంగా సో ఇట్లా నక్క వినయం చూపిస్తున్నాడు. అండ్ అమిత్ షాతోని కొంచెం మేరకు ఇట్లా కేంద్ర ప్రభుత్వంతో కూడా లోపల మాట్లాడింది వేరు, ఆయన బయటికి చెప్తుంది వేరు. ఎట్లా అంటే లోపల కూడా పవన్ కళ్యాణ్ కాదు మా నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయండి అనే విధంగా ప్రాధేయపడుతున్నాడు, బయటికి మాత్రం మాట్లాడింది వేరే రకంగా చూపిస్తున్న విధంగా అంబట్రామ్ అయితే చెప్తున్నాడు. సో ఇప్పుడు అమిత్ షా అక్కడ ఏం చెప్పాడంటే ఇక్కడ నారా లోకేష్ ని కొంచెం అదుపులో పెట్టుకోండి అనే విధంగా కూడా కొంత మేరకు చెప్పాడంట. సో ఎందుకంటే నారా లోకేష్ తప్పేం లేదు కదా, టీడీపీ శ్రేణులు అడుగుతున్నారు, టీడీపీ కార్యకర్తలు, అది కూడా వాళ్ళు కావాలని కూడా చేయొచ్చు కదా వెనకాల నుంచి ఎవరైనా. అది కూడా పాయింటే. ఇప్పుడు నారా లోకేష్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారంటే సో ఆయనకి ఏ మాత్రం ఆశ లేకపోతే ఆయన కూడా చెప్పొచ్చు కదా, సో ఇప్పుడు నాకు అలాంటి ఆశలు లేవు, మీరు ఇట్లా మాట్లాడకండి, అలా డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, ఓకే దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు కూడా చెప్పొచ్చు కదా. సో ఆ విధంగా మీరు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి పోరాడుతున్నారు, నారా లోకేష్ గురించి. సో ఆయన చెప్తే వీళ్ళు వినకుండా ఉంటారా? ఖచ్చితంగా వింటారు. సో నారా లోకేష్ని కొంచెం అదుపులో పెట్టుకోండి మీరు, ఆయన చెప్తే వింటుండొచ్చేమనే విధంగా మనకు చంద్రబాబు నాయుడుకి అయితే చెప్పినట్టు తెలుస్తుంది. అదే విధంగా కేంద్రం నుంచి ఎప్పటి నుంచో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కేంద్రం మనకు ప్రధానమంత్రి కావచ్చు, కేంద్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పవర్ చూసే వాళ్ళు పార్టీలో చేరడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా కలిసి పనిచేయచ్చు, కానీ అప్పట్లో వాళ్ళకి వీళ్ళకి పడలేదు. కానీ ఇప్పుడు కలిసి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకు అజెండా ఉంది, ఇటు తెలుగు రాష్ట్రాలలో నేను ముందుకు వెళ్ళాలని అజెండా, ఎవరి వాళ్ళు చూసుకున్నప్పుడు కూడా అందరూ కలిసి గట్టుగా వచ్చినప్పుడు అలాగే వెళ్తే బాగుంటుంది. అలా విడిపోయినట్టుగా మాట్లాడడం మొత్తానికి వాళ్ళు కూటమి గెలిచినప్పుడు వాళ్ళు కూటమి ఏర్పడినప్పుడు ఏదైతే మాట మీద ఉన్నారో ఇప్పటికి కూడా అదే మాట మీద ఉంటే బాగుంటుంది. మధ్యలో ఇలాంటి మనస్పర్ధలు ఎవరు కూడా తీసుకురావద్దు. ఎవరైతే వివాదాలు తీసుకొస్తున్నారో ఎవరి కోసం అంటున్నారో ఆ వ్యక్తి ఎవరైతే నారా లోకేష్ వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారని అయితే అమిత్ షా చెప్పడం జరిగింది.